శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అంటే డిసెంబర్ 26వ తేదీన సఫల ఏకాదశి అండి. ఈ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడిని పూజించాలి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని ధర్మరాజుకు చెప్పాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. సఫల ఏకాదశి రోజున ఉపవాసం పాటించి లక్ష్మీనారాయణులను పూజించిన వారు జీవితంలో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఏడాది పాటు ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయని అంటున్నారు. అందుకే ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనదని పండితులు చెప్తుంటారు. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే 5000 సంవత్సరాల తపస్సు చేసిన ఫలితం దక్కుతుందట. ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ మరొకటి లేదని పురాణాల ద్వారా తెలుస్తుంది. సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. పూర్వం చంపావతి రాజ్యమున మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి లుంభకుడు అనే కుమారుడు ఉండేవాడు. లుంభకుడు చెడు సావాసాలతో దుష్టబుద్ధితో అధర్మ మార్గంలో జీవిస్తుండడం వల్ల కొడుకు అని కూడా చూడకుండా రాజు అతనికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. లుంభకుడు అడవుల పాలై ఆహారం దొరకక తన పరిస్థితికి పశ్చాత్తాపపడుతూ మర్రి చెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. లుంభకుడు ఆహారం లేకుండా గడిపి స్పృహ తప్పి పడిపోయిన రోజు అనుకోకుండా సఫల ఏకాదశి అయింది. ఏకాదశి రోజు ఏ ఆహారము లభించక అప్రయత్నంగా ఉపవాసం పాటించడం వల్ల శ్రీహరి ప్రత్యక్షమై లుంభకునికి రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అటు తరువాత లుంభకుడు ధర్మ మార్గంలో సుపరిపాలన చేసి మరణానంతరము వైకుంఠానికి చేరుకున్నాడట. పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పి వారి చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసి వారు చేపట్టిన పనులన్నీ సఫలం అయ్యేలా చేశాడని మహాభారతంలో వివరించారు. అందుకే తెలిసి గాని తెలియక గాని సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కార్యసాఫల్యత ఐశ్వర్యాలు కలుగుతాయని అంతిమన వైకుంఠ ప్రాప్తి పొందుతారని శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ కథను విన్నా సకల కార్యసిద్ధి కలుగుతుందని చెప్తున్నారు. ఇక నా పూజ విషయానికి వస్తే నేనైతే ఇలాంటి రోజుల్లో ఏం చేస్తానంటే అండి, బాక్సులు కట్టాల్సి వస్తే మాత్రం పొద్దున్నే బాక్సులు కట్టేసి ముందు వాళ్ళని పంపించిన తర్వాత నేను ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి సిద్ధమవుతాను. ఈరోజైతే అలాగే చేసి ముందుగా అయితే దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణులకి చక్కగా అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకున్నాను. తర్వాత తులసిని తీసుకొచ్చి చక్కగా లక్ష్మీనారాయణ విగ్రహాలకి దండ కడదాం, మాల వేద్దాం, తులసి మాల అని చెప్పేసి ఇలాగా మాలను అయితే కట్టానండి. కట్టి చక్కగా స్వామివారికి అలంకరించాను. ఏదైనా మన చేతులతో చేసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుందండి. పొద్దున్నైతే అలా పూజ చేసాను పువ్వులతో వాటితో. చిన్న తులసి కొమ్మ చిన్నది పెట్టానండి, అంతే. తర్వాత తులసి మాలను వేసాను స్వామివారికి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా మాల వేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు, ఎంత ముద్దుగా ఉన్నారు. స్వామివారికి తులసిమాలను అల్లుకుంటూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే చదువుకుంటూనే స్మరిస్తూనే అలాగ మాల కట్టానండి. ఈరోజు ఉపవాసంతో పాటు స్వామివారిని నిత్యము స్మరిస్తూనే ఉంటే చాలా మంచిది. అసలు ఉపవాసం అంటేనే అదేనండి, దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. దేవునికి దగ్గరగా ఉండడం అంటే మనము అలాగ పూజ చేస్తూ అలాగే ఉండిపోలేము. అందుకని ఇలాగ తులసి మాలలు కట్టుకుంటూ పూలమాలలు కట్టుకుంటూ దేవుణ్ణి అలాగ స్మరించుకుంటూ ఉండడం చాలా ఉత్తమమైన పని. పూజ తులసిమాల కట్టడం అన్నీ అయిన తర్వాత నేనైతే చక్కగా విష్ణు సహస్రనామం కూడా చదువుకున్నానండి. విష్ణు సహస్రనామం కూడా ఏకాదశి రోజు తప్పకుండా చదువుకోవాలి. ఇదేనండి నేను చేసుకునే సఫల ఏకాదశి పూజ. పూజ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.